పల్లెటూళ్ళు అంత త్వరగా అద్దెకెవరు వస్తారండి? ప్రస్తుతానికి ఆ వాట కూడా మీరే వాడుకోండి, ఖాళీగానే ఉంది కదా. ఎందుకులేండి, మీ నాన్నగారికి తెలిస్తే తిట్టిపోస్తారు. పర్వాలేదు, మీ సామాన్లు పెట్టుకోండి. బాగుంది బాబు, చాలా బాగుంది. ఇక్కడ మీరు విష్ణుమూర్తిలో వరలు ఇచ్చేయండి. అక్కడ మీ నాన్నగారు ఈ వాటాలో రేపట్లోగా ఎవరైనా అద్దెకిచ్చి అడ్వాన్స్ తీసుకోకపోతే నా జీ 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 చేతలోంచి చివరి రూపాయి కూడా కోయిస్తారని మా ప్రేమతో తాకిచ్చారు. ఇక ఈ రూపాయి కూడా కోయిస్తే నాకు నెలకు మిగిలేది పావుల పకోడీలు కొనుక్కొని మిగిలి. ఎతకండి, ఇల్లు కావాల్సిన వాళ్ళు దొరక్కపోరు. ఇల్లు బాబు, ఇల్లు ఎవరికండి బాబు? ఇల్లు 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 కావాలండి బాబు, ఇల్లు తాజా ఇల్లు, అందమైన ఇల్లు బాబు. ఎవరికండి బాబు? ఇల్లు కావాలండి బాబు, ఇల్లు ఇల్లు బాబు, ఆ తాజా ఇల్లు బాబు, అందమైన ఇల్లు బాబు, అందమైన ఇల్లు. ఇదేంటయ్యా బాబు, పళ్ళు అమ్మినట్టు ఇల్లు అమ్ముతారా మీ ఊర్లో? అమ్మగారిని కాదు బాబు, అద్దెకు బాబు. మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా వచ్చేట్టున్నారు బాబు. బాబు బాబు బాబు, మీరే తప్పకుండా మా ఇంట్లో దిగాలి బాబు. వదలవయ్యా బాబు బాబు, ఇదేం దౌర్జన్యమయ్యా? నాకు కావాల్సిన అందమైన ఇల్లు వెతుక్కొని మరి దిగుతాను. మీరు తప్పకుండా మా ఇంట్లోనే దిగాలి బాబు. అబ్బా, రేపటిలోగా ఎవరికి అద్దెకి తిట్టకపోతే మా వాడు నా చివరి రూపాయి కూడా కోస్తాను అన్నాడు బాబు. ఇల్లు ఇల్లు వదలమని చెప్తున్నానా మాసయ్య? బాబు 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 వదలవయ్యా, ఎవరైనా చూస్తే బాగోదు. చూడు బాబు, నేను ఆలోచించుకొని ఒక డిసిషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు 1 నుంచి 100 అంకెలు లెక్క పెట్టగలవా? 100 ఏంటి బాబు, 1000 అయినా లెక్క పెడతాను. సవాస్. కలుపుకో, లెక్క పెట్టు. 1 శభాష్, 2 3 అలా 4 కరెక్ట్, 5 6 7 13 14 15. ఎవరైనా బస్ స్టాండ్ నుంచి జపం చేస్తున్నాడే, ఇంటికి వెళ్ళి చేసుకో. అమ్మో, ఇలా అబ్బాయి, మీరు ఎలాగైనా అనుకోండి, మర్యాదగా నేను చూపించిన వాటాలో మీరు అద్దెకి దిగుతారా? లేకపోతే నేను చూసిన ఈ ప్రేమ గోలంతా మా అయ్యగారు చెవిలో పెట్టేయమంటారా? మీ అయ్యగారు ఎవరు? మా నాన్నగారు. ఇప్పుడు విన్న ప్రేమాయణం అంతా ఆయనకి నేను చెప్తే మెప్పు కాదు కదా, ఆయన విషయం చెప్పు తగులుతుంది. చెప్పండి మహాశయ్య, మీరు కాదంటే బస్ స్టాండ్కి వెళ్ళాలి. చెప్పండి, మేం మాట్లాడుకున్న మాట్లాడి దొంగటట్టుగా విని బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తున్నావా? ఏం చేయను, మా ఊరికి హౌరా మెయిల్ రాదు, బ్లాక్ మెయిల్ గతి. మహానుభావులు, మీరు ఎలాగైనా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి కదా, ఆ ఇంట్లోనే దిగండి. అది కూడా మా ఇల్లే, పైగా మా పక్కనే కూడా. అలాగే, ఏం చేస్తాను? చేస్తానా? పదండి, ఇల్లు చూస్తాను, పదండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క సజెషన్ నాకు ఎప్పటికప్పుడు తెలియపరచండి. నేను మీ రవి వద్దూరి. థ్యాంక్ యూ.